మిటా కంపెనీ జస్ట్ 8,000 ఇంజనీర్స్ని లే ఆఫ్ చేసింది. అది కూడా జస్ట్ ఈ ఒక్క వారంలోనే. ప్రెజెంట్ ఐటీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన జాబ్ కట్స్ గురించే మాట్లాడుతున్నారు. ఏఐ మనల్ని రీప్లేస్ చేస్తుందా అని చాలా మంది భయపడుతున్నారు. కానీ సరిగ్గా ఇదే వారంలో ఎవరు పెద్దగా పట్టించుకొని ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఏఐని బిల్డ్ చేస్తున్న ఓపెన్ ఏఐ ఒక కొత్త జాబ్ రోల్ని పోస్ట్ చేసింది. దానికి వాళ్ళు ఆఫర్ చేస్తున్న శాలరీ ఎంతో తెలుసా? 3.7 crore రూపీస్. నార్మల్గా అందరూ ఈ మెటా హెడ్లైన్ని చూసి ప్యానిక్ అవుతారు. కానీ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగమంటున్నాను. అసలు మిగతా ప్రపంచానికి తెలియని ఏ సీక్రెట్ ఈ ఓపెన్ ఏఐకి తెలుసు? నేను ఈ జాబ్ డిస్క్రిప్షన్ని చాలా కేర్ఫుల్గా స్టడీ చేశాను. అది కేవలం ఒక జాబ్ ప్రొఫైల్ మాత్రమే కాదు, మన ఐటీ ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చెప్పే ఒక రోడ్ మ్యాప్. రాబోయే రోజుల్లో ఏ స్కిల్స్ సర్వైవ్ అవుతాయి, కంపెనీలు ఏ థింకింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, మీరు ఇప్పుడే ఏం నేర్చుకోవాలి, మీరు స్టూడెంట్ అయినా ఫ్రెషర్ అయినా లేదా ఐటీ నెక్స్ట్ కెరియర్ ఏంటి అని ఆలోచిస్తున్నా, ఈ వీడియో మీకు పర్ఫెక్ట్ గైడ్గా హెల్ప్ అవుతుంది. ఎక్కడ స్టాప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డీకోడ్ దిస్. సో అసలు ఈ జాబ్ ఏంటో మీకు చెప్తాను. టైటిల్ వచ్చి రీసెర్చ్ సైంటిస్ట్, కంపెనీ ఓపెన్ ఏఐ అండ్ లొకేషన్ శాన్ ఫ్రాన్సిస్కో. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, అరే ఇది మన వల్ల ఏమవుతుందిలే, పిహెచ్డి కావాలేమో, ఐఐటి బ్యాక్గ్రౌండ్ కావాలేమో. ఒక్క నిమిషం ఆగి జాబ్ డిస్క్రిప్షన్లో ఈ లైన్ చదవండి. వీఆర్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు డిస్కవర్ సింపుల్ జనరలైజబుల్ ఐడియాస్ దట్ వర్క్ వెల్ ఈవెన్ ఎట్ లార్జ్ స్కేల్. సింపుల్, జనరలైజబుల్, లార్జ్ స్కేల్. ప్రపంచంలో వాళ్ళ దగ్గర బెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారు, బెస్ట్ పిహెచ్డీస్ ఉన్నారు అండ్ అన్లిమిటెడ్ కంప్యూట్ పవర్ ఉంది. అన్నీ ఉన్నాయి. ఈ కంపెనీ జస్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ని ఎందుకు హంట్ చేస్తుంది అండ్ వాళ్ళకి ఇంత ప్యాకేజ్ ఎందుకు ఇస్తుంది? మోస్ట్ కాంప్లెక్స్ ఐడియాస్ని క్రాక్ చేసే వాళ్ళ కోసం అయితే చూడట్లేదు, మోస్ట్ ఇంప్రెసివ్ బ్యాక్గ్రౌండ్ కోసం అయితే చూడట్లేదు. కానీ జస్ట్ ఒక పర్సన్ సింప్లెస్ట్ ఐడియాతో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాడు అనే పర్సన్ కోసం ఇది వెతుకుతుంది. అసలు ఓపెన్ ఏఐ ఒక్క పర్సన్లో ఏం చూస్తుంది? ఈ 3 పాయింట్స్ నేను ఇప్పుడు డీకోడ్ చేస్తున్నాం. అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్ హ్యావ్ ఎ ట్రాక్ రికార్డ్ ఆఫ్ కమింగ్ అప్ విత్ న్యూ ఐడియాస్ ఆర్ ఇంప్రూవింగ్ అపాన్ ఎగ్జిస్టింగ్ ఐడియాస్ డెమాన్స్ట్రేటెడ్ బై ఫస్ట్ ఆథర్ పబ్లికేషన్స్ ఆర్ ప్రాజెక్ట్స్. పబ్లికేషన్స్ లేదా ప్రాజెక్ట్స్. గమనించారా, వాళ్ళు లేదా అని అంటున్నారు. ఐఐటి కాదు, స్టాన్ఫర్డ్ కాదు, పిహెచ్డి మ్యాండేటరీ అని అడగట్లేదు. మీకు జస్ట్ ఒక ఐడియా వచ్చింది, దాన్ని బిల్డ్ చేశారు, పబ్లిక్గా పెట్టారు, ఇది చాలు. ఇప్పుడు మీరు అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నా దగ్గర ఇప్పుడు చూపించడానికి ఏముంది? ఏం ఆన్సర్ లేకపోతే మాత్రం ఈ వీడియో తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని అదే. సో ద సెకండ్ పాయింట్, possess the ability to own and pursue a research agenda, choosing impactful research problems and autonomously carrying out long running projects. ఇక్కడ ఒక వర్డ్ మాత్రం చాలా ఇంపార్టెంట్, autonomously. అంటే ఎవరైనా చెప్పినాక చేయడం కాదు, మీరే ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి అండ్ మీరే సొల్యూషన్స్ వెతకాలి, మీరే ఫినిష్ చేయాలి. ఇది చాలామందికి అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక అలవాటు ఏంటంటే, మనకు సిలబస్ ఇస్తారు, క్వశ్చన్స్ ఇస్తారు, దానికి మనం సిలబస్ ప్రిపేర్ అయిపోయి మనం ఆన్సర్ రాస్తాం. కానీ రియల్ వరల్డ్లో, ఎస్పెషల్లీ ఏఐ ఫీల్డ్లో క్వశ్చన్స్ మీరే తయారు చేయాలి అండ్ ఆన్సర్స్ కూడా మీరే రాయాలి. అందుకే మీకు అంత శాలరీ పే చేస్తారు. అండ్ ద థర్డ్ పాయింట్, బీ ఎగ్జైటెడ్ అబౌట్ ఓపెన్ ఏఐస్ అప్రోచ్ టు రీసెర్చ్. ఇది చదివినప్పుడు చాలామంది స్కిప్ చేసేస్తారు, చాలా కామన్గా ఉందని చెప్పి వదిలేస్తారు. కానీ ఇక్కడే ఒక హిడెన్ అండ్ ఇంపార్టెంట్ సిగ్నల్ ఉంది. ఓపెన్ ఏఐకి ఒక స్పెసిఫిక్ ఫిలాసఫీ ఉంది. సింపుల్ ఐడియాస్, ఫాస్ట్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ లార్జ్ స్కేల్లో పనిచేసే సొల్యూషన్స్. మీ థింకింగ్కి వాళ్ళ థింకింగ్కి మ్యాచ్ అవుతుందా అని. సో ఈ 3 పాయింట్స్ మీకు డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాను. ఓపెన్ ఏఐ చెప్పింది మళ్ళొకసారి వినండి. న్యూ ఐడియాస్, అటానమస్ థింకింగ్ అండ్ రైట్ ఫిలాసఫీ. ఇవి 3 ఒకే విషయం చెప్తున్నాయి. వాళ్ళకి ఎగ్జిక్యూటర్స్ వద్దు, థింకర్స్ కావాలి. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే, థింకింగ్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయవచ్చు. రెజ్యూమేలో డిగ్రీ ఉంటే చాలనుకుంటున్నారా? ఓపెన్ ఏఐ పబ్లికేషన్స్ లేదా ప్రాజెక్ట్స్ అని చెప్పారు, గుర్తుందా? ఈ లేదా మీకోసమనే. ఒక చిన్న ఏఐ ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి, దాన్ని గిట్హబ్లో పెట్టండి అండ్ డాక్యుమెంట్ చేయండి, పబ్లిక్గా పోస్ట్ చేయండి. అదే మీ ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ థింకింగ్. అండ్ స్టెప్ 2, క్వశ్చన్స్ అడగడం నేర్చుకోండి. కాలేజ్లో ఆన్సర్స్ రాయడం నేర్చుకున్నాం, కానీ రియల్ వరల్డ్లో, ముఖ్యంగా ఏఐలో సరైన క్వశ్చన్స్ అడిగిన వాళ్ళకే వాల్యూ ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి. మీరు రోజు యూజ్ చేసే ఏఐ టూల్ని అడగండి,
ఇది ఎందుకు ఇలా పనిచేస్తుంది, దానివల్ల ఏం మారుతుంది అని అడగండి. రోజు ఒక హ్యాబిట్ లాగా ఫామ్ చేసుకోండి. స్టార్ట్ ఆస్కింగ్ మోర్ క్వశ్చన్స్. అండ్ స్టెప్ 3, మీరు నేర్చుకున్నది రాయండి. లింక్డ్ఇన్ పోస్ట్ అయినా సరే, ఇన్స్టాగ్రామ్ రీల్ అయినా సరే, ట్విట్టర్ థ్రెడ్ అయినా సరే, ఒక్క పారాగ్రాఫ్ అయినా సరే. అండ్ ఈ 3 స్టెప్స్, ఈ 3 స్టెప్స్ చాలా సింపుల్గా ఉన్నాయి కదా, కానీ ట్విస్ట్ ఏంటంటే మెజారిటీ వాళ్ళు సింపుల్ అని దీన్ని లైట్ తీసేసుకుంటారు. కానీ యాక్చువల్ బిల్డ్ చేసే వాళ్ళు మైనారిటీలో ఉంటారు. అండ్ ఈ మైనారిటీకే ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ ఒక్క విషయం చెప్పి క్లోజ్ చేస్తాను. ఓపెన్ AI మాత్రమే కాదు, ఆంథ్రోపిక్, గూగుల్ డీప్ మైండ్, పర్ప్లెక్సిటీ, ఇప్పుడు ఇవన్నీ AI కంపెనీస్ హైర్ చేస్తున్నాయి. ఒక్కసారి వాళ్ళ జాబ్ పేజెస్ చూడండి. అప్లై చేయడానికి కాదు, చదవండి. ఒక్కో జాబ్ డిస్క్రిప్షన్లో వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఏం చెప్తున్నారు, ఏ ఇండస్ట్రీలో ఏం కావాలని అంటున్నారు, ఏ థింకింగ్ కావాలంటున్నారు, ఏ స్కిల్స్ కావాలని అడుగుతున్నారు. అది మీకు ఫ్రీగా దొరుకుతున్న రోడ్ మ్యాప్, అది యూజ్ చేసుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్ నా దగ్గర నుంచి, ఈ వీడియో మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఈ వీడియో మాత్రం షేర్ చేయండి. ఎందుకంటే హూ నోస్, ఈ వీడియో చూసి మీకు జాబ్ రావచ్చు, లేదా మీ ఫ్రెండ్కి జాబ్ రావచ్చు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.